హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయింది కదా, ఈరోజు మన న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ అండి ఇది. మోతీచూర్ లడ్డు, అది కూడా బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీ. ఒక ట్రిక్ ఉంది, దానికి మీకు చెప్తాను. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మోతీచూర్ లడ్డు, అచ్చం బయట కొన్న విధంగానే. మీరు ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. మన రెసిపీ వచ్చేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ట్రిక్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తే షాక్ అవుతారు, అంత ఈజీగా చేస్తారని. అది కూడా బూందీ గరిట లేకుండా. ముందుగా మనం ఏం చేయాలంటే బౌల్లోకి ఒక 2 కప్స్ శనగపిండి తీసుకున్నాము. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. శనగపిండి తీసుకుని దీంట్లో మనం ఏమేమి యాడ్ చేస్తామో చూద్దాము. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అంటే ఎలా కన్సిస్టెన్సీ రావాలి అనేది మనం చెప్తాను, మధ్యలో వీడియో స్కిప్ చేయకండి. అసలు బూందీ గరిట లేకుండా ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను నేను మీకు. అసలు చూసి మీరు షాక్ అవుతారు, అంత ఈజీగా చేసుకోవచ్చా ఈ విధంగా అనేది. ముందు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ శనగపిండి ఉప్పు కలిపినటువంటిది దాంట్లో మనం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఎంత బాగా పలుచగా అంటే మరీ పలుచగా కూడా కాదు, చూపిస్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో వచ్చేసి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంది, అసలు అచ్చం రెస్టారెంట్లో చేసిన విధంగానే ఉంటుంది. తర్వాత వచ్చేసి వెజ్ రెసిపీస్లో వెజ్ బిర్యానీ కూడా ఉంది. తర్వాత మన ఛానల్లో ఎగ్ నూడిల్స్ ఉన్నాయి, అదేవిధంగా చికెన్ నూడిల్స్ లాంటి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. అలాగే స్వీట్ రెసిపీస్ కూడా ఉన్నాయి, గుంటూరు స్పెషల్ మాల్పూరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. అంటే కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా మన ఛానల్లో ఏమేమి ఉన్నాయి, అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, వాటర్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా మనం యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది. బాగా అంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా లడ్డూస్ అనేవి వస్తాయి, చాలా జ్యూసీగా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, మనకి పిండి అనేది కన్సిస్టెన్సీ వచ్చేసింది. చూసారు కదా ఎంత జారుగా వచ్చేసిందో, అలాగా రావాలి మనకి. అంటే దానికి సరిపడా వాటర్ అనేది మీరు చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే రెసిపీలోకి నెక్స్ట్ స్టెప్ వెళ్దాము. కొంచెం ప్యాన్ అనేది స్టవ్ మీద పెట్టేసుకొని ఆన్ చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఇలాగా అప్పాల సైజులో వేసుకోవాలి. అంటే అలా వేసుకుంటేనే మనకి, అంటే ట్రిక్ అని చెప్పాను కదా, ఇంకా ఉంది ట్రిక్ మధ్యలో ఇంకా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో. ఇప్పుడు మనం ఇలా ఇదేంటి మోతీచూర్ లడ్డు చేస్తానని చెప్పేసి ఇలాగ అప్పాలు వేస్తున్నారు అనుకుంటున్నారా? కాదు, దీనికి నేను చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు అలాగా ఉన్న పిండిని మొత్తాన్ని ఇలా వేసేసుకోవాలి. మనకి చూసారు కదా ఎలా ఫ్రై అయిపోయినాయి, ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. వీటిని ఇప్పుడు ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. ఈ రెసిపీలో ఇదే హైలైట్, ఖచ్చితంగా చేయండి మీరు కూడా, ఈజీగా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి వాటిని మనం ఇలాగా పీసెస్గా చేసేసుకోవాలి. బాగా వీలైనంత పీసెస్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వీడియోలోనే ఉంది, స్కిప్ చేయకండి. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ పీసెస్గా చేసుకున్నటువంటి అప్పాలని మనం వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోవాలి. అంటే ఎంత బరకగా వేసుకోవాలా లూజ్గా వేసుకోవాలనేది నేను చెప్తాను, వీడియో స్కిప్ చేయకండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎంతమందికి మోతీచూర్ లడ్డు అంటే ఇష్టమో నాకు లైక్ చేయండి. ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత చూసారా ఎలా వచ్చినాయో. మనం మిక్సీ జార్లో ఏం వేయలేదు, ఆ పీసెస్గా చేసిన వాటిని వేసి పౌడర్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని దానిలో బెల్లం వేసుకోవాలి. బెల్లం అనేది ఇక్కడ నేను 1 కప్ వేసాను, 2 కప్స్ శనగపిండి వేసాను. మీరు ఎక్కువగా తినేవాళ్ళు అయితే స్వీట్ ఎక్కువ వేసుకోండి. మీరు ఇదే విధంగా షుగర్తో కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు దీనికి మనం పాకం పట్టుకుంటున్నాము. ఈ విధంగా ఎలాంటి ఏ పాకం రావాలో నేను చెప్తాను చూడండి. ఇందులో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం ఇలాచీ వేసుకుందాము. అంటే 3 యాలకులు 2 యాలకులు వేస్తున్నాను నేను. చాలా మంచి స్మెల్ వస్తుంది, అంటే యాలకులు కూడా మంచిదే కదా హెల్త్కి మనకి. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ పీసెస్ చేసి గ్రైండ్ చేసుకున్నటువంటి మిక్స్ ఉంది కదా, దాన్ని ఒక తీగ పాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఇందులో వేసేసుకోవాలి.
తర్వాత వచ్చేసి ఫుడ్ కలర్, ఇది ఆరెంజ్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాం. అంటే మోతీచూర్ లడ్డు ఆరెంజ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు బాగా మిక్స్ చేయాలి, ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ అయిపోవాలి. అందుతోడు మనం బెల్లం మంచిదే కదా హెల్త్కి, ఐరన్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఇదే ప్రాసెస్ షుగర్తో కూడా చేసుకోండి. ఇక్కడ మనం శనగపిండి యూస్ చేసాము. మన ఛానల్లో ఇదే మోతీచూర్ లడ్డు సేమ్ ఇలాగే ఉంటుంది, కానీ దాన్ని మనం గోధుమ రవ్వతో చేసాము. అది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది కూడా చూడండి. అసలు మీరు గోధుమ రవ్వతో చేశారు అన్న డౌటే రాదు, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాం కదా, బాగా ఫుడ్ కలర్ అంతా దాంట్లో మెల్ట్ అయిపోవాలి. అప్పుడు మనకి మంచి కలర్ అనేది వస్తుంది. కలర్ అనేది చూసారు కదా, ఇప్పుడు చేంజ్ అయింది కదా, బాగా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చాలామందికి స్వీట్స్ ఇష్టం కదా, ఈ మోతీచూర్ లడ్డు అంటే కూడా ఎంతోమందికి ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి గుంటూరు స్పెషల్ మాల్పూరి రెసిపీ కూడా ఉంది, అది కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి తర్వాత లాస్ట్లో మనం నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా స్మెల్ ఆ టేస్ట్కి చెప్పనవసరం లేదు, ఎక్సలెంట్గా ఉంటుంది. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది కదా మొత్తం. ఇప్పుడు ఏంటంటే అది కొంచెం చల్లారిన తర్వాత మనం ముద్దలు కట్టుకోవాలి. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు కట్టుకోండి. ఒక లడ్డు సైజులో పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఉన్న మొత్తాన్ని మనం ఉండలుగా కట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా చుట్టేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది. నేను మీకు ఇది ఓపెన్ కూడా చేసి చూపిస్తాను ఒక లడ్డు అనేది, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. చాలా జ్యూసీగా వస్తుంది, టేస్ట్ అయితే ఇక చెప్పనవసరం లేదు, అంత ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్లో వచ్చేసి హాట్కి సంబంధించిన రెసిపీస్ కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఉంది, వెజ్ బిర్యానీ, ఇలాంటి మంచి రెసిపీస్ నాకు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా సర్వ్ చేసుకున్నాం ప్లేట్లో ఎలా ఉందో. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. అసలు ఇంత టేస్టీ అంటే అంత టేస్టీగా ఉంటాయి. బయట కొన్న విధంగానే ఉంటుంది మనకి రెసిపీ వచ్చేసి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గోధుమ రవ్వతో చేసింది కూడా అంతే టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. న్యూ ఇయర్ స్పెషల్కి స్వీట్ని ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో, అందరూ ఎంజాయ్ చేయండి. ఓపెన్ చేస్తే చూసారు కదా ఎంత జ్యూసీగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ని, ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ